అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక టాపిక్ యూత్ గురించి, నిరుద్యోగం గురించి, చదువుకున్న స్టూడెంట్స్ గురించి అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రోజులలో చాలా కష్టార్జితంగా ఉంది. అది ఏంటంటే యూత్ అనేది అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్లో ఇండియా ఉంది. కాబట్టి ఆ యూత్ వర్క్ ఫోర్స్ భారతదేశానికి యంగ్ యూత్ అన్నమాట. సో ఆ జనరేషన్ ఏ విధంగా కుంటి పడుతుంది అనేది టాపికే ఈ వీడియో. సో ఆ వీడియోకి ముందు మనం ఈరోజు దేశవ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన యొక్క ప్రత్యేకత అనేది మనమందరము అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే సెకండ్ సెంచరీ అంటే పూర్వము 2000 సంవత్సరాల క్రితము శ్రీశైలం అనేది శివుడు దేవుడు స్థాపించబడ్డాడు. సో ఆ రోజులో ఎన్నో డైనాసిటీలు చేంజ్ అయినాయి. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి కృష్ణదేవరాయలు అనమాట. సో ఆ రోజుల్లో బ్రాహ్మిన్స్ అనేది గొప్పవాళ్ళు. ఆ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు చిన్న జాతి వాళ్ళను మాదిగా అంటారు కదా, ఎస్సీలు అంటారు కదా, వాళ్ళను గుళ్ళో రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు, ప్రవేశించకుండా చేసేవాళ్ళు. అంటరానితనం వచ్చిందే శ్రీశైలం స్థాపన నుంచి అన్నమాట. సో అప్పుడు ఏమైంది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. మహాత్మా గాంధీ వాళ్ళ మాదిగా వాళ్ళను, ఎస్సీలను హరిజన్స్ అని పేరు పెట్టారు. స్వాతంత్రం వచ్చింది. మహానాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన లాస్ తీసి ఈక్వాలిటీ, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అండ్ రైట్స్, హక్కులు తెచ్చాడు. ఈరోజు ఎన్నో సంస్కరణలు జరిగాయి, రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ మహానాయకుడు వల్ల ఎస్సీ వాళ్ళు ఈరోజు జాతి రత్నాలు లెక్క వాళ్ళు మంచిగా బతుకుతున్నారు అనమాట. అందుకు ఈ సందర్భం ఈరోజు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం చెప్తున్నానంటే, ఏ రోజు పూర్వంన ఆ బ్రాహ్మణులు శ్రీశైలంలో అంటరానితనం అనేది స్టార్ట్ చేశారో, ఈరోజు ఇప్పటి మటుకు అక్కడ ప్రతి ఒక్క కులానికి ఒక సత్రాలు ఉన్నాయి. సో ఇది నేరము, దౌర్జన్యము, అగనెస్ట్ ద లా. కులాలకు మాత్రం సత్రాలు దేవస్థానంలో ఉండకూడదు. ఆల్ ఆర్ ఈక్వల్. నేను చెప్పేది అది. గవర్నమెంట్ కళ్ళు తెరుచుకొని ఈ వీడియో నేను పంపుతున్నా కాబట్టి మీరు చూసి కొద్దిగా రియలైజ్ కండి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వద్దు, నేను చెప్పేది అది. సో ఇదన్నమాట. సో అందుకే బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ బేసిస్ తీసుకొని ఈరోజు ఎన్నో మంది నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎన్నో ఇదవుతుంది. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు మన భారతదేశం అనేది యువకులు ఎక్కువ ఉన్నారు అనమాట, యంగ్ యూత్ ఫోర్స్. సో ఈ యంగ్ యూత్ ఫోర్స్ని మనము ఒక సూపర్ పవర్ నేషన్ చేసే కేపబిలిటీస్ ఇండియాకు ఉన్నాయి. సో ఇప్పుడు కుంటి పడుతుంది ఏంటంటే, ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒక పెళ్లి చేయాలంటే కట్నం కావాలి, వరకట్నం. సో ఈ వరకట్నం వల్ల ముందు ఈ వరకట్నము అనే సాంప్రదాయం అనేది ఆనవాయితీయంగా నడుచుకొస్తుంది. ఇది ఒక మేల్ డామినేటెడ్ సొసైటీ అయింది. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ కంటెంట్ అనేది అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రతి ఏడాది ఇండియాలో, భారతదేశంలో 3 కోట్ల స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి వస్తారు. 3 కోట్ల మంది. కానీ కెపాసిటీ ఉందా అంత 3 కోట్ల మందికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ ఉందా అంటే లేదు. సో యాజ్ పర్ మీడియా రిపోర్ట్ చెప్తున్నా నేను. సో ద టాస్క్ ఆఫ్ ద గవర్నమెంట్, పిఎం మోడీ లీడర్షిప్ గవర్నమెంట్ ఏంటంటే, జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలంటే కేఎస్, కన్ఫ్యూజన్ ఉంది. ఈ టర్బులెంట్ హ్యాండిక్యాప్డ్ ఎకానమీ, టర్బులెంట్ అంటే హ్యాండిక్యాప్ అయిపోయింది.
రాష్ట్రాలు దగ్గర దగ్గర 10 లక్షల కోట్లు ఉంది. దేశము లక్షల కోట్లు అప్పులలో ఉంది. మిత్తిలు కడుతున్నాము. సో బిజినెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కుంటిపడిపోయింది. సో దీని మూలంగా జాబ్స్ అనేది చాలా టైట్ పొజిషన్లో ఉందన్నమాట. సో అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ వరల్డ్ వైడ్ ప్రపంచ దేశాలు మన భారతీయులు ప్రతి దేశంలో వర్క్ ఫోర్సు వాళ్ళు మైగ్రేషన్ అయ్యి అక్కడ బతుకుతుండ్రు అనమాట. యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ, దుబాయ్ కానీ ఇట్లా బతుకుతారు. అన్ని దేశాలు ఆర్థికంగా కుంటిపడిపోయినాయి కాబట్టి వాళ్ళు ఏమైందంటే ఇమిగ్రేషన్ పాలసీస్ అనేది రూల్స్ చేంజ్ చేసుకుంటారు. ఎందుకంటే కష్టంలో ఉంది. అక్కడ వాళ్ళ దేశంలో పుట్టినందుకు వాళ్ళ దేశం యొక్క యూత్కు ఎంప్లాయ్మెంట్ కలిగేయాలి. అప్పుడు ఇండియన్ వర్క్ ఫోర్స్ డామినేట్ అయింది కాబట్టి వాళ్ళ కొత్త రూల్స్ పెట్టి వాళ్ళని గో బ్యాక్ ఇండియా అని నినాదాలు చేస్తుండ్రు. వీసాలు డినై చేస్తుండ్రు. రిన్యువల్ చేసినా చేస్తలేరు అనమాట అన్ని దేశాలలో ఇంక్లూడింగ్ యుఎస్. సో ఇదన్నమాట ట్రెండ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంకోటి డిస్ట్రప్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఆటోమేషన్ వచ్చింది. సో అది సో ఇప్పుడు ఆ యూత్ వచ్చి భారతదేశంకు రావాల్సిందే. ఇప్పుడు ఇండియన్ బీజేపీ గవర్నమెంట్ పిఎం మోడీ లీడర్షిప్లో అలర్ట్ కావాలి. జాబ్ ఆపర్చునిటీస్ కలిగాలి, వాళ్ళకి కలిగాలి. వాళ్ళ అందరూ అక్కడ పోయిన వాళ్ళు చాలా మటుకు మనము సినిమాలో చూసాము, న్యూస్లో చూసాము. ఇక్కడ ఇక్కడ అక్కడ ఆపర్చునిటీ చదువుకొని వెళ్ళి అక్కడ బాత్రూమ్లు క్లీన్ చేసి, లేకుంటే కూరగాయలు అమ్మి, హోటల్లో పనిచేసి బేరర్గా చేసి వాళ్ళు బతుకుతారు. అక్కడ సెటిల్డ్ ఉన్న గ్రీన్ కార్డ్ వాళ్ళు ఉన్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ వాడని చేస్తాడా? చేయరు. తల్లిదండ్రులను వదిలేసి అక్కడ వెళ్ళి చేస్తారు. ఇక్కడ చేయమంటే చేత కాదు. సో దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇండియన్ విత్ ఫోర్స్. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ప్రతి దానికి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుంది. నేను తెలంగాణ దేశం లీడర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం మోడీ లీడర్షిప్కు ఏం సొల్యూషన్ ఇస్తున్నానంటే ఈ భారతదేశంలో సిక్నెస్ అయినాయి ఇండస్ట్రీస్ 2,50,000 యూనిట్స్ సిక్నెస్ ఉన్నాయి. పిఎం మోడీ గవర్నమెంటు ఆయన శాఖచత్యంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో ఒక 50,000 ఇండస్ట్రీస్ సిక్నెస్ నుంచి బయటపడ్డారు. అవి మంచిగా నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఆ 2,50,000 ఇండస్ట్రీస్ని సిక్నెస్ని చేయాలంటే ఒకటే పద్ధతి, గవర్నమెంట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఆ సిక్నెస్ ఇండస్ట్రీని మళ్ళీ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీలు చేయాలంటే అవి ఎందుకు సిక్నెస్ అయింది? రైట్ పర్సన్ని రిక్రూట్ చేయరు, రాంగ్ పర్సన్ని రిక్రూట్ చేస్తారు, నాణ్యత విజన్ ఉండదు, పాలిటిక్స్ ఉంటాయి, అప్గ్రేడ్ గారు, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోరు, రీస్కిల్లింగ్ చేయరు. ఇవన్నీ పొరపాటు వల్ల ఈ విధంగా ఇండస్ట్రీస్ సిక్నెస్ అయ్యాయి. సో అన్నమాట. సో నేను చెప్పింది ఏంటంటే ఈ 3 కోట్ల మందికి జాబ్స్ ఇవ్వచ్చు. ఈ 2,50,000 ఇండస్ట్రీస్కు మంచిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తే 3 కోట్ల జాబ్స్ మనం క్రియేట్ చేయవచ్చు. మోడీ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో. ఇంకోటి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కూడా ఉంటుంది. అటు గవర్నమెంట్ ఫోకస్ ఉంటుంది, ఇటు ప్రైవేట్ ఉంటుంది. సో అలా ఎన్నో ఉన్నాయి. సో సెమీ గవర్నమెంట్ అంటారు. ఆ సెమీ గవర్నమెంట్ చేసేస్తే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, అటు ప్రైవేట్ ఉంటుంది. సిక్ కాదు ఇక. అటు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, నాణ్యత వస్తుంది, మళ్ళీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కూడా చైతన్యం అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ప్రతి కాలేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే మేక్ జాబ్ రెడీ సర్టిఫికేషన్ కంపల్సరీ ఇన్ కాలేజ్. వాళ్ళకు కంప్లీట్ అవుతుందంటే వాళ్ళకి జాబ్ రెడీ చేసి పెట్టాలి. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. సో నేను చెప్పింది అది. కాకపోతే
ఈ సిచ్యువేషన్ ఎందుకు ఐడియా థాట్ వచ్చిందంటే, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో అన్ఎంప్లాయిడ్ యూత్స్ పెరిగిపోవడం వల్ల ఏజ్ బార్ అయిపోయింది. కొంతమంది అనుకుంటారు నేను గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ తెస్తాను. మీకున్న కాన్ఫిడెన్స్ ఓకే, మంచిగానే ఉంటుంది. కానీ మన దేశము ఏదైనా ఫస్ట్ ఆపర్చునిటీ రిజర్వేషన్ కేటగిరీకి వెళ్తుంది. ఎంత టాలెంట్ ఉన్నా కానీ 10% కెపాసిటీ ఉన్నది గవర్నమెంట్ తానా జాబ్స్. 10% కెపాసిటీ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనేమో 20% కెపాసిటీ ఉంది. మిగతా 70% ఏం కావాలి? నేను చెప్తున్నది అది. సో నేను చెప్పింది ఏంటంటే, దాని మూలంగా ఏమవుతుందంటే, చదివికి న్యాయం చేయలేక, జాబ్ ఇంట్రెస్ట్ లేక, ఏజ్ 30 ఏళ్ళు దాటుతుంది, 35 ఏళ్ళు కూడా వస్తుంది. కానీ పెళ్ళి చేసుకోవాలంటే జాబ్ ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. సో వితౌట్ అన్ఎంప్లాయ్మెంట్ పెళ్ళి చేసుకోరాదు, తప్పది, నేరం. సో ఎంప్లాయ్మెంట్ ఉంది. దాని మూలంగా తల్లిదండ్రులు ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లకు అయ్యి చాలా ఇబ్బంది పడుతుంది. సో ఈవెన్ కాస్ట్ కమ్యూనిటీకి నేను ఒకటే చెప్తున్నది ఏంటంటే, ఈరోజు ఒక ట్రెండ్ నేను మీడియాలో చూసిన కాబట్టి చెప్తున్నా. ఒక ఆర్టికల్, ఏజ్ బారైపోయి సోలో బ్రతికై వాళ్ళు పిల్లగానోళ్ళు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు. అట్లా అవుతున్నాయి కూడా. కట్నము వాళ్ళే ఇస్తారు అండ్ ఫంక్షన్ హాల్ ఖర్చులు వాళ్ళే పెడతారు, భోజనాలు అన్నీ పెడతారు. సో ఆ డిమాండ్ అనేది మన ఆడపడుచులకు ఈరోజు వచ్చింది. నేను ఎక్స్పీరియన్స్ పొందా. సో నేను పెళ్ళిళ్ళు చేసిన కాబట్టి, సో నేను 5 lakhs కట్నం డౌరీ అనమాట. ఆ డౌరీ తీసుకున్నప్పుడు అతను ఏమన్నాడంటే, రూపాయి తక్కువన్నా పెళ్ళి ఆగిపోతుంది అన్నాడు. ఐ హ్యావ్ ఫేస్ మై ఎక్స్పీరియన్స్. రూపాయి తక్కువన్నా పెళ్ళి ఆపేస్తామన్నాడు. సో అంత అమానుషమైన మేల్ డామినేట్ సొసైటీ మన ఇండియన్ కల్చర్. ఇది తప్పు. ఆడదంటే ఒక జన్మనిచ్చే దేవత. సో యూ హ్యావ్ టు బి వెరీఫుల్. అట్లా సమాజం తొక్కేయకూడదు. మన భారతదేశం 126వ స్థానంలో ఉంది. సో అదనమాట. అందుకని ఈరోజు ఏమైపోయింది, పిల్లని వాళ్ళే ఎదురు కట్నం ఇచ్చి పిల్లవాళ్ళకు పెళ్లి చేస్తారు అని రెడీ అవుతారు. సో ఇండియన్ ఉమెన్ ఏమైంది, భారతదేశంలో ఎంతో ఆడపడుచులు పెళ్ళిళ్ళు చేసుకొని డౌరీ హెరాస్మెంట్ గురై, డౌరీ సూసైడ్ డెత్స్కు గురవుతుంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో అవుతుండ్రు. కాబట్టి ఇంకోటి, దాని మూలంగా ఇండియన్ గవర్నమెంట్ ఎన్నో లాస్ తీసుకొచ్చింది, స్ట్రిక్ట్గా లాస్ వచ్చింది ఉమెన్. కానీ ఇప్పటికీ మానరు. వితౌట్ డౌరీ దెర్ ఇస్ నో మ్యారేజ్ అనమాట. ఈరోజు మగవారు వాళ్ళు యుక్త వయసు దాటిపోయి ఒక ముసలి వయసు వస్తుందని భయపడి ఎదురు కట్నం ఇచ్చి రెడీ అయింది. సో అది ఎన్నో వీక్నెస్లు ఉన్నాయి. సో కంక్లూజన్ ఆఫ్ ద వీడియోస్ వచ్చేది ఏంటంటే, ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే, అన్టచబిలిటీ, అంటరానితనము సృష్టించింది బ్రాహ్మిన్స్ కులము. అది శ్రీశైలము దేవస్థానం నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ కులవృత్తి. ఏ కులవాడు అదే వృత్తి చేయాలన్న సాంప్రదాయం ఇప్పుడు మానేయాలి. ఈరోజు హైదరాబాద్లో మనం చూస్తున్నాము, మంగళోడు వేరే కులమోళ్ళు కూడా మంగళ షాప్ పెట్టుకుంటారు. దే ఆర్ ఎక్సలెంట్ లివింగ్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మోడీ గారిని ప్రశ్నించారు. ఏమని అంటే, అరే బాబు 3 కోట్ల జాబులు ఇవ్వాలి, యూత్ నిరుద్యోగం పెరిగిపోతుంది. అతను ఏమన్నాడంటే, నేను మీడియాలో రిపోర్ట్ చూసి చెప్తున్నా, ఏమన్నాడంటే, జాబ్ లేకుంటే రోడ్డు మీద అమ్మేవాడు, ఇడ్లీలు అమ్మేవాడు మార్నింగ్ ఇడ్లీలు చేస్తాడు. నేను చదువుకున్న వాళ్ళని కించపరుస్తలేను, ఏదో ఒక జాబు చేస్తారు. నేను స్వయంగా ఎన్నో మీ న్యూస్లో చూసాము. 35 ఏళ్ల క్రితము ఎంఏ చేసిన వాళ్ళు మేతర్ పని చేశారు. నేను న్యూస్లో చూశాను. అప్పుడు నేను యంగ్ మ్యాన్ పవర్, నేను ఇన్స్పైర్ అయినా. ఎంత కష్టం అంటే, ఎంత కష్టం వచ్చినా నా నీతి, నిజాయితీ, సిన్సియారిటీతో బతికి
నేను అది చెప్తున్నా, ఇన్స్పైర్ చేస్తున్నా మీ యూత్ని. కావున మార్నింగ్ ఇడ్లీలు అమ్మవాడు ఇడ్లీలు అమ్ముతాడు, ఈవినింగ్ బజ్జీలు అమ్ముతాడు, చేస్తలేడా ఆడు బతలేడా అంటాడు. ఏదో ఒక పని చేయాలి కానీ ఖాళీ ఉండొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, కష్టపడాలి. ఈరోజు చదువుకున్న వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ పైకాన్లు కడిగేటోళ్ళు ఉన్నారు, కూరగాయలు అమ్మేటోళ్ళు ఉన్నారు, ఆ హోటళ్ళలో బేరర్గా పనిచేసేటోళ్ళు. మన దేశంలో కూడా తప్పు లేదు, ఏదైనా పనే. సో ఇంటికి ఏదో పైసలు తెచ్చి అమ్మ నాన్నకి ఇచ్చి ఒక బతుకు తెరువు సంపాదించండి. మీరు ఖాళీగా ఉండి వృధాగా టైం వేస్ట్ చేయవద్దు. నెక్స్ట్, ఏజ్ మళ్ళా తిరిగి రాదు. నేను చెప్తున్నాను, సమయం తిరిగి రాదు, ఏజ్ తిరిగి రాదు. ఇప్పుడు ఏజ్ బార్ అయింది కాబట్టి ఈ టాపిక్లో వీడియో వచ్చింది. తిరిగి ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి హైదరాబాద్కు దుర్భిక్ష కలిగింది. సో నెక్స్ట్ నేనేం చేస్తా, ఇది ఒక న్యూ ట్రెడిషన్ అనమాట. ఈ సిస్టము ఇది కంటిన్యూగా అవుతుంది. ఇక ఒకరిని చూసి ఇక ఆడపిల్లవాళ్ళు డౌరీ ఇచ్చేది ఆనవాయితీ అయిపోయిందంటే అట్లా మొత్తం దేశంలో అయిపోతుంది, ఇది అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, లెట్స్ ఎంకరేజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఈరోజు మగవాళ్ళతో సమానం ఆడవాళ్ళు కూడా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంటు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఇన్ ద సొసైటీ అండ్ వితౌట్ సెక్షువల్ మిస్కండక్ట్. ఈరోజు హైదరాబాద్ సిటీలో కార్పొరేట్ సెక్స్ కల్చర్ అయిపోయింది. వాళ్ళకి మిస్కండక్ట్ ఇవ్వండి. రెండే సెక్టర్లు, ఫార్మా సెక్టరు, సాఫ్ట్వేర్ సెక్టర్. ఆడవాళ్ళను సెక్షువల్ మిస్కండక్ట్ గురి చేస్తుంది. సో ఇదొక దౌర్భాగ్యం అనమాట. సో ఇది కాబట్టి లెట్స్ రెస్పెక్ట్. ఉమెన్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పాపులేషన్. జన్మ ఇంత 800 కోట్ల పాపులేషన్ వచ్చిందంటే ఒక ఆడదాని వల్లనే. సో రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ పెళ్ళిళ్ళు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సో కోపము పరిష్కారం కాదు, సమస్యలకు పరిష్కారం కాబట్టి హ్యాపీగా ఇవ్వండి. ఒకరికొకరికి అండర్స్టాండ్ చేసుకోండి. కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే కంట్రోల్ చేసుకునే లైఫ్ ఉంటుంది. ఎదుటివాడు కూడా నేను చెప్పినట్టు వినాలి. సో ఎదుటి వాళ్ళకి పేషెన్స్ ఉంటే వింటాడు, పేషెన్స్ లేకుంటే ఈరోజు హైదరాబాద్లోనే విడాకులు అవుతున్నాయి. ఎక్కడ లేని విడాకులు హైదరాబాద్లో అవుతున్నాయి. అంటే టెంపర్మెంట్ అట్లా అయిపోయింది. అండర్స్టాండింగ్ ఉండండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా బతకండి. ఈ జీవితం అంత అనేది ఎంతో చిన్నది. 100 ఏళ్ళు ఇచ్చినాం కానీ 100 ఏళ్ళు కూడా బతకడు. ఈ పొల్యూషన్ ఉంటే బతకదు. బీపీ షుగర్ వస్తే అయినా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. మీ అలవాట్లు బాగాలేదంటే ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో నానా ఇది ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి. రెస్పెక్ట్ ద ఉమెన్. ఆడవాళ్ళని కించపరచొద్దు, సెక్షువల్ మిస్కండక్ట్ చేయకండి అని చెప్పుతూ నేను ఈ వీడియో మీరు తప్పక షేర్ చేయాలి అందరికీ. మీరు ఇఫ్ యు ఆర్ ఏ ఫీలింగ్ ఏజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అయితే ఇది కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి ఇగో ఉంటుంది అని ఉంటుంది. కాబట్టి ఈ సమస్య అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, లెట్స్ ఇన్స్పైర్ ఫ్రమ్ ద ఉమెన్, రెస్పెక్ట్ ద ఉమెన్ అని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.